పార్లమెంట్ బయట ఏకపక్ష మన్ కీ బాత్ చేయకూడదు అన్నటువంటి వాదన కూడా ప్రతిపక్షం తీసుకొస్తోంది. మాట్లాడదాం అన్ని అంశాలు. సో డే బై డే కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, బట్ డిమాండ్ మాత్రం అట్లాగే ఉంది. ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ ఉంటున్నాయి, ప్రతిపక్షం కానీ సీజేపీ కానీ డిమాండ్ మాత్రం ఒకటే వినిపిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. సో ఈ ఒత్తిడిని ఎట్లా చూడాలి? అర్ధరాత్రి 12:30 ప్రధానమంత్రి వీడియో రిలీజ్ చేయడం, వెంటనే అటు రాహుల్ గాంధీ వీడియో రిలీజ్ చేయడం, ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ రిలీజ్ చేయడం, రాత్రి పరిణామాలు మారిపోయాయి. మరి ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? అండ్ సీజేపీ డిమాండ్ ఇంకా అట్లాగే కొనసాగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్నటువంటి పట్టు మీదనే ఇప్పటికీ కొనసాగుతుంది. ఎట్లా చూడాలి సార్? ఎటువైపు వెళ్తోంది ఈ ప్రెజర్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగులో 2 సామెతలు ఉన్నాయి, పరస్పర విరుద్ధమైనవి. ఆలస్యం అమృతం విషం అని ఒకటి ఉంది, పరిగెత్తి పారుదాకు నిప్పటి నీడుదా. ఈ 2 వాస్తవం. కానీ సమయము సందర్భాన్ని బట్టి ఆ సామెతలు ఎట్లా మనకు వస్తాయో సమయం సందర్భాన్ని బట్టి ప్రభుత్వాలు స్పందించాలి, లేకపోతే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం ఎందుకన్నానంటే 24 రోజులు 25 రోజులు ఈ వాటికి మన సోనం వాంగ్చుక్ మొదలుపెట్టి జంతర్ మందిర్ దగ్గర మన నిరసన మొదలు అంతకంటే ఎక్కువ, ఇంకా 10 రోజుల ముందే కదా. అన్ని రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు కదా, వాళ్ళు పట్టించుకుందామా లేదా అని జ్ఞానం, కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఇంత చిక్కులో పడ్డది. వాళ్ళ అర్ధరాత్రి ట్వీట్లు, అర్ధరాత్రి వీడియోలు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది కదా. ఇప్పుడు ఏమైంది? ఆలస్యం అమృతం విషయం అయిపోయింది కదా. వాళ్ళు నిలబడి నిలదాం అనుకుంటారు, తప్పలేదు. వారమో 10 రోజులకు స్పందించి పిల్లలు ఏమనుకుంటారా, మీరు ఏం చెప్తున్నారని అడిగితే మంచిది కదా. ఇప్పుడు మన పిల్లలు మన మీద అడుగుతారు, ఏదన్నా ఒక కొన్ని ఇవ్వకపోతున్నావు లేకుంటే ఏదైనా ఇవ్వకపోతే అడుగుతారు. మనం ఏం చేస్తాం? వాళ్ళను దగ్గర తీసుకుని ఏంది బిడ్డ ఏం సంగతి అని అడుగుతాం, అంతే అడుగుతాం. కానీ కొట్టి సైన్ చంపం కదా. అడిగిన తర్వాత వాళ్ళకి కోరిక, అపరిమితమైన కోరికలు ఉన్నాయి అనుకోండి, ఇది కాదు బిడ్డ మనకు సంధాయిస్తాం, ఇట్లా కాదు ఇట్లా అని సంధాయిస్తాం. ఆ పని చేయాలని ప్రభుత్వం తల్లిదండ్రులు ఏం చేయాలో ఆ పని చేయాలి కదా. ఇప్పుడు ఏమైందంటే తండ్రి తప్పు చేస్తున్నాడు, తండ్రి మమ్మల్ని దగ్గర తీస్తున్నాడు, కోర్టుకి వెళ్తే కోర్టు తల్లి లాంటిది. తల్లి కూడా మేము వీడియో చూడని పొమ్మన్నాడు. నేనేమంటున్నా అంటే మేము ప్రధానమంత్రి వీడియో కూడా చూడని పొమ్మన్నారు. అప్పుడు ఏమైతే కదా, ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ ఆయన బయట వాళ్ళకి చెప్తున్నారు, కానీ ప్రజలు మన్ కీ బాత్ వింటలేడు అంటున్నాడు. అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసింది, నేను నిజంగా చూడలేను కదా. అంటే ఏమన్నట్టు ప్రజలకు ఎక్కడికి పోతున్నట్టు లెక్క. అదే కనుక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే బహిరంగంగానో ఒక సమావేశం పెట్టి చెప్తే అప్పుడు కరెక్ట్ ఉంటది కదా. మొన్న బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మేము చర్చిస్తాం, ఇవన్నీ పరిష్కరిస్తాం అని మాట ఇచ్చిండ్రు. కనీసం అదని పబ్లిక్ వేదిక మీద చెప్పాలి కదా. తమ పబ్లిక్ వేదికనే సరే అంటున్నారు. ఇక్కడ ఏమైంది? ఆలస్యం చేసి గోటితో పోయేదని గొడ్డలు దాకా తెచ్చుకున్నారు. ఇవాళ అందరు మంత్రులు వరుస క్యూ కట్టి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోతే ఇంటి ముందర ధర్నా చేస్తే అట్లా ధర్నా చౌక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటారు. మనకు జేపీ నడ్డా గారి దగ్గర ఇప్పటికీ సంప్రదింపులు అయినాయి, మళ్ళీ మేము సంప్రదింపు చేయడానికి సిద్ధము, ద్వారము తెరిచి ఉన్నట్టు. ఈ ద్వారాలు అప్పుడేం చూడాలి అంటున్నాం. పార్లమెంట్ ద్వారాలు ఏమో ప్రతిపక్షాలకు మూసేస్తారు. పార్లమెంట్ సాక్షిగా 20వ తేదీ నాడు వాళ్ళు మొత్తుకున్నారు కూడా, మీరు చర్చకు అనుమతించండి, మిగతా బిల్లులన్నీ పాస్ చేసుకుందాం, వందే మాత్రం అనే బిల్లు మీద పెట్టి మమ్మల్ని భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చకండి, అన్ని ఆమోదించుకుందామని చేద్దాం, ఫస్ట్ దీన్ని మాట్లాడండి అన్నాడు 20వ తేదీ నాడు, ఫస్ట్ నాడే. దాన్ని ఇవాళ కాదు 4 రోజులు మాట్లాడతారు. వాళ్ళు అప్పుడే పట్టుబడతారు. ఇప్పుడు పిల్లల జిద్దు ఎట్లా ఉంటుంది అంటే, ప్రతిపక్షం ఉన్నప్పుడు కొంచెం జిద్దు ఉంటుంది, కాదయ్యా 4 రోజుల తర్వాత మాట్లాడతాం, సంగతి చెప్తామని అంటే అప్పుడు ఏం కాకపోతుంది కదా. ఇప్పుడు ఏమి ఎక్కడికి వచ్చింది? పార్లమెంట్ సాక్షిగా చర్చ జరుపుతాం అంటున్నారు. అట్లానే పిల్లల సమస్యలు పట్టించుకుంటాం అంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ ముందే ఉంటుంటే ఏమైతున్నాయి? 13 మంది అరెస్ట్ చేసిన 13 చర్యలు తీసుకుంటా అని ప్రధానమంత్రి ఇప్పటిదాకా మాట్లాడాలి ఈ విషయం మీద. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారి సాచివేత ధోరణి ఎట్లా ఉందంటే, మణిపురాల నుంచి పొందుకొని ఇప్పటిదాకా కూడా పని అయిపోయినాక పోతారు కదా. గత జల సేతు బంధనం అంటారు దీన్ని. నీళ్ళు అయిపోయినాక ఆనకట్ట కడితే ఏం లాభం? ఈ ధర్నా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. నా సీజేపీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేయకుండా చేసే బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదంటున్నాను. అన్ని అయిపోయిన తర్వాత సబ్ కుచ్ లుటా హోట్ మే ఆయతో క్యా హోతా అని మంచి పాట ఉన్నది, ఎందుకంటే మన సైకిల్ వాడుతాడు. నేను ఏమంటున్నాను అంటే